పవన్ కళ్యాణ్ ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి, ఒక ప్రభంజనం. ఈరోజు 1971లో బాపట్లలో జన్మించిన పవన్ కళ్యాణ్ తండ్రి ఒక సాధారణ ఎక్సైజ్ కానిస్టేబుల్. అతనికి 4 తోబుట్టువులు. అందులో పెద్దవాడైన చిరంజీవి ఈరోజు మనం అందరం అమితంగా ప్రేమించే మెగాస్టార్. పవన్ కళ్యాణ్ కూడా తన అన్నగారి బాటలోనే సినిమా రంగంలో అరంగేట్రం చేశాడు. 1996లో వచ్చిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో వచ్చిన పవన్ కళ్యాణ్ ఒక పెద్ద ఫ్లాప్ అందుకున్నాడు. ఆ తర్వాత ఒక నిర్దిష్ట ప్రణాళికతో వచ్చిన గోకులంలో సీత 1997లో ఒక బంపర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. వరుసగా హిట్లు అందుకుంటూ మధ్యలో కొన్ని ఫ్లాపులు కూడా చవి చూస్తూ తన సినీ రంగ జీవితాన్ని అంతకంతకు మెరుగుపరుచుకుంటూ పైకి ఎదిగాడు పవన్ కళ్యాణ్. తనదైన స్టైల్తో ఒక క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ని సొంతం చేసుకున్నాడు అతి చిన్న వయసులో పవన్ కళ్యాణ్. దాంతో అతనికి తన ఫ్యాన్ ఫాలోయింగ్ ఇచ్చిన బిరుదే పవర్ స్టార్. ఇలా పవర్ స్టార్ గా ఎదిగిన పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో తన అన్నగారి పార్టీ ప్రజారాజ్యంతో యువ నేతగా అరంగేట్రం చేశాడు. కానీ చిరంజీవి గారు రాజకీయాల్లో ఇమడలేక రాజకీయాల నుంచి తప్పుకున్నాడు. కానీ రాజకీయాల్లో తనకున్న ఇంట్రెస్ట్తో పవన్ కళ్యాణ్ తన సొంత పార్టీని స్థాపించాలనుకున్నాడు. తన సినీ రంగ మిత్రులు, ఇతర రాజకీయ మిత్రులతో కలిసి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు. ఆ ప్రణాళిక రూపకల్పనే జనసేన పార్టీ. ఆ పార్టీ ఆవిర్భావము మార్చ్ 14, 2014 జరిగింది. పార్టీ ఆవిర్భవించిన మొదటి రోజు స్పీచ్లో పవన్ కళ్యాణ్కి ఒక నిర్దిష్ట ప్రణాళిక లేదు. పార్టీ అయితే స్థాపించాడు, కానీ దాన్ని నడపడానికి డబ్బు కావాలి, దాన్ని నడపడానికి అనుభవం కావాలి. ఇవన్నీ ఆ రోజు పవన్ కళ్యాణ్కి అంతగా లేవు. డబ్బు అంటే ఉండొచ్చు, సినిమా యాక్టర్గా అతడు ఎంతో సంపాదించాడు. కానీ అనుభవం కోసం తనకు ఎంతో అనుభవం ఉన్న రాజకీయ నాయకులు కావాలి. అలా ఆ రోజు అశేషమైన తన అభిమానులతో ఆ స్టేజ్పై పవన్ ఏం మాట్లాడాలో కూడా అర్థం కాకుండా తన ఫ్యాన్స్ని వేడుకున్నాడు, తనకి మాట్లాడే అవకాశం ఇవ్వాల్సింది. ఇది తన రాజకీయ అరంగేట్రం. ఈ తర్వాత జరిగిన మార్పులు, తను ఎదుర్కొన్న కష్టాలు, ఆయన చవి చూసిన ఫలితాలు మనం పార్ట్ 2లో తెలుసుకున్నాం. ఇప్పుడు మనం పవన్ కళ్యాణ్ గారి మొదటి రాజకీయ ప్రసంగం విందాం. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరికి రాష్ట్రం నలుమూలల, దేశం నలుమూలల ఎక్కడైతే తెలుగు వారు ఉన్నారో ఈ ప్రోగ్రాం చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు నేనున్న పరిస్థితిని, వెళ్ళపోతున్న పరిస్థితిని ఎలా ఉంది అంటే, ఇల్లేమో దూరం, అసలే చీకటి గాఢాంధకారం, దారంతా గతుకులు, చేతిలో దీపం లేదు, కానీ గుండెల నిండా ధైర్యం ఉంది.